అంటే ప్రాపర్టీ పోగొట్టుకున్న ప్రతి నలుగురిలో ముగ్గురికైనా మనం న్యాయం చేయాలని చెప్పి టార్గెట్ పెట్టాడు. కానీ ఇప్పుడు మేము ప్రతి నలుగురికి అంటే పోగొట్టుకున్న అందరికీ కూడా మేము ప్రాపర్టీ రికవర్ చేసి వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళకి అప్పగించడం జరిగింది. తర్వాత ఈరోజు ముఖ్యంగా పెట్టడానికి ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే ఈరోజు కూడా ఒక 2 ముద్దాయిల్ని అరెస్ట్ చేసినాము. ఒక ముద్దాయిది వచ్చి ఆదోని, ఇంకొక ముద్దాయిది వచ్చి డోను. వీళ్ళు అంతర్జిల్లా నేరస్తులు. అంటే ఒక అంతర్జిల్లా అంటే 2-3 రాష్ట్రాల్లో వీళ్ళు దొంగతనాలు చేస్తూ ఉంటారు. వీళ్ళ దగ్గర వచ్చి మేము 80 గ్రాముల బంగారు, తర్వాత 1,76,000 రూపాయలు డబ్బు స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తము 8 లక్షలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంట్లో వచ్చి 4 కేసుల్లో స్వాధీనం చేసుకున్నాము. ఒక కేసు వచ్చి కర్నూలుకి సంబంధించింది, ఇంకా మిగిలిన కేసులు వచ్చి మనకు సంబంధించింది. అంటే మన ఆదోని 1 టౌన్కి వచ్చి ఒక కేసు, ఆదోని